ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోలు ప్రారంభమయ్యాయి. పెరిగిన పెట్టుబడులకు తగ్గట్లుగా ఈ ఏడాది ధర అందుబాటులో ఉంటుందో లేదో అన్న ఆందోళన పొగాకు రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది 67,000 హెక్టార్లకు పైగా పొగాకు పంటను సాగు చేశారు. గతేడాది కంటే ఈసారి మరింత గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో పొగాకు పంటను అత్యధికంగా సాగు చేశారు. కిలో పొగాకుకు 300 రూపాయల వరకు వస్తే గానీ గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. మొత్తంగా ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. జిల్లాలో ఈ ఏడాది పొగాకు పంట సారంగా రైతులు సాగు చేశారు. అయితే ఈరోజు పొగాకు వేలం కేంద్రంలో పొగాకు పంట సంబంధించి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది సుమారుగా 67,000 హెక్టార్లకు పైగా రైతులు పొగాకు పంటను సాగు చేశారు. ప్రస్తుతం ఈ రోజు నుంచి పొగాకు కొనుగోళ్లు అమలవుతున్న నేపథ్యంలో అసలు పొగాకు ధర ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇది రైతు సంఘాలతో పాటు రైతు నాయకులు ఉన్నారు. సార్, ఈరోజు కొనుగోలు ప్రారంభమవుతున్నాయి. అయితే పొగాకు ధర ఎట్లా ఉండబోతుంది? అంటే ఒంగోలు 1 రైతు కమిటీ అధ్యక్షులు గురువారెడ్డి. కానీ సార్, గతంలో ఈ సంవత్సరం మొట్టమొదట్లో బ్యార్నీకి 40 క్వింటాలు ఇచ్చారు. కానీ పంట కాస్త ఎక్కువైపోయింది. దానికి తోడు బర్లేనేటువంటిది కూడా ఈ విఎఫ్సికి పోటీ వచ్చింది. మరి మూడవది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇతర దేశాల్లో 300 మిలియన్లు స్టాక్ ఉంది ఈ సంవత్సరం. బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా దేశాల్లో 300 మిలియన్లు పంట రైతులు ఎందుకు పండించారంటే గత 3 సీజన్లు మార్కెట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో స్పీడ్గా ఉండడానికి కారణం ఏంటంటే కరోనా కారణంగా ఈ 3 దేశాల్లో పంట లేదు. అది లేనందువలన ట్రేడ్ కాస్త ముందుకొచ్చి వాళ్ళు పొగాకు కావాలని కోరినందువలన రైతులకు తగిన మార్కెట్ ఇవ్వడం జరిగింది. రైతుకు డబ్బులు వచ్చాయి, ట్రేడ్ కూడా డబ్బు వచ్చేసింది. అంటే ఈ సంవత్సరం పరిస్థితి వచ్చేలేకందంటే పంట కాస్త ఎక్కువగా ఉంది. ఇచ్చిన దానికంటే ఎక్కువ పర్సెంట్ 150 మిలియన్లు ఇస్తే 250 మిలియన్లు అంచనా వేస్తున్నారు. అదే కర్ణాటకలో 100 ఇస్తే 90 అవుతుంది. అందువల్ల మార్కెట్ ఇవాళ స్టార్టింగ్ మొదలైంది. ఆక్షన్ ఒంగోలు 1 ప్లాట్ఫారంలో ప్రైస్ ఏమిటాయంటే 280 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఇచ్చారు. కానీ ఈ మార్కెట్ రైతులు ఏమంటున్నారంటే, అయ్యా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోయింది కనుక ఈ రేటు ఇస్తే రైతులు గిట్టుబాటు కాదు, ఇది గిట్టుబాటు రైతులకు నష్టం వస్తుందని కూడా కొంతమంది రైతులు ఊహాగానాలు అనుకుంటున్నారు. మేము చెబుతుంది ఏంటంటే, అయ్యా మీరు 280 బిగించేశారు, కానీ మేము హయ్యెస్ట్ బిడ్ అడగటంలా యావరేజ్ ప్రైస్ ఇవ్వండి. అంతా మంచి చెడు కలిపి యావరేజ్ ప్రైస్ ఇస్తే రైతుకు కాస్త గిట్టుబాటు ధర వస్తుంది, రైతుకు 10 రూపాయలు వస్తుంది. మీరు పైకి 400కు పోయి 200కు వస్తే అప్ అండ్ డౌన్ మార్కెట్ అయితే రైతులకు అనుకూల పరిస్థితులు ఉండవు. మార్కెట్ అనుకున్నంత స్పీడ్ ఉండదు అనేటువంటిది ఎక్కువ మంది ఊహాగానాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది పొగాకు సాగు కూడా జిల్లాలో ఎక్కువ సాగైంది. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసి, అయితే ఎంత ధర వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గత ఏడాది 1,50,000 ఎకరానికి ఖర్చు అయితే ఈ సంవత్సరం 2 లక్షలు అయింది. అదేగాక ఈ 2 లక్షలు ఎంత వచ్చినా మా యొక్క పిల్లలు కానీ మేము వచ్చిన ఆదాయంలోనే జీవించాలి. ఇతర ఖర్చులు ఏమి ఉండవు. ఈ ఖర్చులు కలుపుకుంటే ఇంకా 2 లక్షల పైన ఉంటుంది. పిల్లల చదువు కానీ దేనికి కానీ ఈ సంవత్సరం విపరీతంగా ఖర్చులు పెరిగినాయి. అందువలన మేము గత సంవత్సరం 280 రూపాయలు యావరేజ్ వచ్చింది. వాళ్ళు 280 రూపాయల యావరేజ్తో ప్రారంభించారు. ఈ సంవత్సరం 300 యావరేజ్ కనుక వస్తే రైతులకి గిట్టుబాటు అవుద్ది. లాస్ట్ ఇయర్ తూకాలు కానీ అంతా బాగుంది. ఈ సంవత్సరం పంట విస్తీర్ణం ఎదిగింది కానీ పంట దిగుబడి తగ్గింది. కాటా లేదు. లేస్ పొగాకు వాతావరణం అనుకూలించగా లేస్ పొగాకు వచ్చినందువలన కాటా కూడా అంతగా లేదు. వీళ్ళు అనుకున్నట్టు ఎస్టిమేట్ అంతా కాదు. లాస్ట్ ఇయర్ ఎంత అయితే ఉందో అదే అవటానికి ఎక్కువ అవకాశం ఉంది. 167 మిలియన్లు మన ఆంధ్రాకి ఇచ్చారు. ఆంధ్రాలో మన ప్రకాశం జిల్లాకు వచ్చేలకి పొగాకు పంట తప్పితే ప్రత్యామ్నాయ పంటలు ఏవి కూడా అవకాశం లేదు. ఈ సంవత్సరం శనగల కోల్డ్ స్టోరేజ్లో గత సంవత్సరం కూడా 10,000కు పోయి ఇప్పుడు ప్రజెంట్ 6,800కు వచ్చినాయి. ఇక ప్రత్యామ్నాయ మార్గం లేక వర్షాలు కూడా ఎక్కువ వర్షాలు పడి సకాలంలో శనగ పంట కూడా వేయలేక ఏదో ఒకటి కొంచెం పొగాకు ఎక్కువ వేసిన మాట వాస్తవం. ఇదేగాక బర్లీ గనక నియంత్రించకపోతే ఎఫ్సి పొగాకు రాను ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఈ ఎఫ్సి పొగాకు ఉన్న కాడ బర్లీని నిషేధించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత సంవత్సరం కన్నా
పోల్చుకుంటే రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి 300 రూపాయలు యావరేజ్ ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం. ఓకే, ఇది పరిస్థితి. ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో రైతాంగం మాత్రం పొగాకు పంటను అయితే గత ఏడాది వచ్చిన లాభాలతో పోల్చుకొని ఈ ఏడాది ఎక్కువ పంటను సాగు చేసామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది గిట్టుబాటు ధర ఇప్పటికైతే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి రైతాంగం కోరుతున్నారు. మిర్చి పంట వల్ల పూర్తిగా నష్టపోయాము. ఈ నేపథ్యంలోని ఖరీఫ్ సాగులో చేస్తున్న పొగాకు పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.